బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో చేతుల మీదుగా ఆర్టీఐ సమాచార పరిరక్షణ కమిటీ కాలమానిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు భుజంగలింగం మాట్లాడుతూ హక్కుల సాధనకై పోరాడేందుకు ఏర్పాటు చేసిన సమాచార పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి గిరిధర్, ఉపాధ్యక్షులు సాయి కిరణ్ యాదవ్, జిల్లా సలహాదారులు సాంబశివరావు, కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు సలీం, బోధన్ డివిజన్ అధ్యక్షులు పురం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగానే అక్టోబర్ 12, 2005 నాడు ఆర్టీఐకి స్వతంత్రం వచ్చింది. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉద్యమం చేశారు. ఉదాహరణకు రాజస్థాన్లో అరుణారాయ్ అనే ఐఏఎస్ ఆఫీసరు ఉద్యమం ఫలితంగానే, మళ్ళీ అట్లాగే అన్నా హజారే లాంటి ఎంతోమంది ఉద్యమ కార్యకర్తలు, ఉద్యమ నాయకులు స్ఫూర్తితోటే ఇది వచ్చింది. అసలు ఆర్టీఐ అంటే ఏంది? పరిపాలనలో పారదర్శకత ఉండాలి, ప్రజలందరికీ ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలి, ఏ పని చేసినా ప్రజలకు తెలిసేటట్టు చేయాలి. అరుణారాయ్ గారు ఒకటే మాట చెప్పారు, అప్నా పైసా అప్నా హిసాబ్. అదేవిధంగా నడవాలి, అవినీతికి చోటివ్వద్దు. ఇది నిజాలను వెలికి తీసే, చేదు నిజాలను వెలికి తీసే ఇదే ఆర్టీఐ. ఇది ఆర్టీఐలో అంటే అవినీతి, ఆర్టీఐలో ప్రజాస్వామ్యంలో ఆర్టీఐ అంటే సూర్యకాంతి లాంటిది. అవినీతి అధికారులు ఈ సూర్యకాంతిలో మాడి మసైపోతారని మేము కోరుకుంటున్నాం. మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు ఎన్నో చేస్తున్నాం. ఇంకా ఎంతో బోధనలో అక్కడక్కడ చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రాం చేసి ప్రజలందరికీ ఇది అవగాహన కలిగేటట్టు చూస్తామని యాజ్ ఏ భుజంగలింగం, నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.